నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సజావుగా సాగుతూ ఉన్నాయి. ఈ నెల 28న పోలింగ్ నిర్వహించేలాగా, వచ్చే నెల 3వ తారీఖున కౌంటింగ్ నిర్వహించేలాగా సమాంతరంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గానికి ఎన్నికల అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవహరిస్తున్న నేపథ్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని వేర్ హౌసింగ్ గోడౌన్లోని ఈ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేలాగా ఈరోజు ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. నల్గొండలోని ఆర్జల్బావి వేర్ హౌసింగ్ గోడౌన్లో ఈ కౌంటింగ్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద రాజు అనేటువంటి ఒక యువకుడిపైన ముగ్గురు పోలీసులు విచక్షణరహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నిన్న అర్ధరాత్రి అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు రాజు అనేటువంటి యువకుడిపైన లాఠీలు జిల్పించడంతో ఆ యువకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. అకారణంగా ఎలాంటి కారణం లేకుండా, ఎలాంటి తప్పు చేయకుండా కూడా తనను విచక్షణరహితంగా దాడి చేశారంటూ ఆ రాజు కుటుంబ సభ్యులు ఈరోజు చౌటిపల్ పోలీస్ స్టేషన్లో ధర్నా నిర్వహించారు. తనపైన అకారణంగా దాడి చేసినటువంటి ముగ్గురు కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలని కూడా రాజు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట మండలం పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 4 సార్లు నిర్వహించినటువంటి పండుగకు దాదాపు 15 కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా మౌలిక సదుపాయాలు కల్పించారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా జాతర నిర్వహణకు విధించకపోవడంతో ఎక్కడికక్కడ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరొక 2 వారాలు మాత్రమే గడువు ఉంది జాతర నిర్వహణకు. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడంతో ఎలాంటి పనులు ఇప్పటివరకు కూడా ప్రారంభం కాలేదు. దాదాపు లక్షలాది మంది భక్తులు వచ్చినటువంటి ఈ జాతర పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా, ఉదాసీనత వ్యవహరించడం పట్ల సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే దాదాపు 3-4 కోట్ల రూపాయలను వెచ్చించి ఎక్కడికక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీగా సదుపాయాలు కల్పించాలని కూడా సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి.